మాకు న్యాయం చేయండి. ఇన్ని సంవత్సరాల నుంచి లేని అప్పు ఇయ్యాలు ఉందని చెప్పేసి వాళ్ళ అధికారంలో ఉందని మా ఇల్లు పడేసి మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు సార్. మమ్మల్ని రోడ్డు పాలు చేస్తున్నారు సార్. మమ్మల్ని మేము పోలీస్ స్టేషన్ పోయినా సార్. పోతే వాళ్ళు అన్నారు అమ్మా గొడవలు పెట్టుకుంటే మీరే నష్టపోతారు, సాంప్రదాయకంగా మాట్లాడుకోండి అమ్మా అన్నారు. సరేలే మాట్లాడుకుందాం లేని మేము వెనక్కి తిరిగి వస్తున్నాం సార్. వాళ్ళ కట్టే కారులోనే సార్. మాకేమీలో మేము కాళ్ళు నడుకుతా వచ్చేవాళ్ళం. మేము అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి రాగదానికే మా ఇల్లు పడేసుకుంటున్నారు సార్. మేము అక్కడ నుంచి రాగదానికే మా ఇల్లు పడేశారు సార్. ఇదేమి న్యాయం సార్? పోలీస్ స్టేషన్ రమ్మంటమేందుకు సార్? అంటే మేము వాడికి పోయొచ్చే కలిగి అడ్డం లేకుండా ఉంటారు పడేద్దాం అనుకున్నారు సార్. ఇప్పుడైనా సార్ సార్ మేమందరం ఆత్మహత్య చేసుకోవడానికి మాత్రం మేము సిద్ధంగా ఉన్నాం సార్. కాబట్టి మేము ఆత్మహత్య చేసుకునే చచ్చిపోతాం సార్. ఇంత అన్యాయం జరిగాక మేము బతకం. మాకు ఈ ఊళ్ళో న్యాయం జరగదు. ఈ ఊళ్ళో మాకు న్యాయం జరగదు సార్. అంతా బాగా అయింది రాజ్యం. మా అమ్మకు భయపడి చేసి మా అమ్మ బాధల్లో మేము ఉన్నాం సార్. అప్పు చేసి డోగరా డబ్బుతో ఇల్లు